కొవ్వూరు మండలం దొమ్మెరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. 12 ఎకరాల్లో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడని కలెక్టర్ ప్రశాంతి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన పంటలకు ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిద్దామన్నారు. వీరు పొలంలో చెరుకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ తదితర రకాల పంటలు వేయడం జరిగిందన్నారు. వరి పొలంలో డ్రోన్ ద్వారా కషాయాలు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా వీక్షించారు. జిల్లాలో 42,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. 12 డ్రోన్ల టెక్నాలజీతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగుల మందులు వాడకం తగ్గించడం శుభపరిణామమన్నారు. 7,300 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి ఖర్చు తగ్గించుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, కొవ్వూరు ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం బి తాతారావు, అదనపు డిపిఎం మహబూబ్ అలీ, వ్యవసాయ శాఖ ఏడీపీ చంద్రశేఖర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు.